ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. ప్రశాంతి, మీరు ఇంతగా పూజలు చేస్తున్నారు ఇంత చిన్న వయసులోనే, ముఖ్యంగా అంటే ఇంట్లో పేరెంట్స్ నుంచి వచ్చిందా మీకు ఈ భక్తి భావం అనేది? నాకు అమ్మవారు కళలోకి రావడము, అమ్మ కనపడము, నల్ల విగ్రహం అనమాట అండి, చాలా పెద్దగా ఉంది. దైవం ఎవరు? మీరు ఎక్కువగా ఎవరికి పూజలు చేస్తూ ఉంటారు? శివపార్వతులండి, సృష్టికి వాళ్ళే కదా. ఈ మధ్య చేసిన కార్తీక మాసం పూజలతో లేడీ బాహుబలి అనే పేరు వచ్చింది. అలాగే మీరు చేస్తున్న పూజలతోటి మోడ్రన్ మహాలక్ష్మి అనే, కారణ జన్మురాలు అని, దైవాంశ సంభూతురాలు, ఇలాంటివేవో పేర్లు వచ్చాయంట మీకు ఈ మధ్య. మీరు కార్తీక మాసంలో చేసిన రుద్రాభిషేకం కావచ్చు, శివపార్వతుల కళ్యాణం చాలా బాగున్నాయి. అలాగే మీ చేతులతో చేసిన శివలింగము, మళ్ళీ ఆ శివలింగాన్ని నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? కళ్ళకు వస్తుందండి, అంతా నా మైండ్ సెట్. విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేరు. అంటే భక్తి ఉంటే చాలు కదా మనసులో, ఇంత అవసరమా ఇదంతా ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం. మరి మీరెందుకు ఇలా చేయలేకపోతున్నారు? మీరు కూడా ఇందాక అన్నారు పూజని ఈవెంట్ పేరుతో మాట్లాడారు. అయితే ఒక పూజని మీరు ఈవెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు? ప్రశాంతి, మీరు చేసే పూజలే మీకు కల్లోకి వస్తాయా? లేదు అంటే దేవుడు మీ ఒంటి మీదకి రావడం, భవిష్యత్తు చెప్పడం లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఒక అమ్మాయి నోట్లో నుంచి కానీ ఎవరి నోట్లో దేవుడు అని రాగానే ఇంకా అది వేరే రూట్ వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఈ మీదంతా పబ్లిసిటీ స్టంట్, ఇదంతా షోయింగ్, బిల్డప్ అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? పబ్లిసిటీ వేరు, నేను చేస్తున్న కార్యాలు వేరు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ తరం అమ్మాయిలు చాలామంది లైఫ్ని ఎలా ఎంజాయ్ చేద్దామా అని చూస్తున్నారు. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన ఏలూరి కీర్తి ప్రశాంతి తన కట్టు, బొట్టు, పూజలు, నోములు, వ్రతాలతో ఎంతోమందిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇటీవల కార్తీక మాసంలో ఆమె చేసిన మహారుద్రాభిషేకం, ఆమె చేతులతో చేసిన మహాశివలింగం ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆమెకు లేడీ బాహుబలి అనే పేరును కూడా తెచ్చిపెట్టాయి. గతేడాది 108 కలశాలతో చేసిన పాలాభిషేకం ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె చేతులతో పసుపు కుంకుమ ఇస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఫారిన్ నుంచి కూడా ఎంతోమంది కీర్తి ప్రశాంతికి ఫాలోవర్స్గా మారిపోతున్నారు. తను ఏ పూజ చేయాలో దేవుడే కల్లోకి వచ్చి చెప్పి చేయించుకుంటాడు అంటున్న కీర్తి ప్రశాంతి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రశాంతి గారు. నమస్తే అండి. చాలా బాగున్నారండి. అసలు మీ రీల్స్ అవి చూస్తూ ఉంటాను, మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అయితే మీరెవరు, మీది ఏ ఊరు, పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఏం చదువుకున్నారు? నేను ఏలూరి ప్రశాంతి, మాది ఖమ్మం అండి. సో డాడీ అంతా వ్యవసాయము, బిజినెస్ అవి ఉన్నాయి, చూసుకుంటూ ఇంకా అక్కడే కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు నేను ఈ మామూలుగా జనరల్ లైఫ్లోనే డిగ్రీ వర్క్ చేశాను నేను. ఆ తర్వాత నా లైఫ్ తెలియకుండానే ఈ ఆధ్యాత్మిక వైపు మారిపోయింది. ప్రశాంతి, మీరు ఇంతగా పూజలు చేస్తున్నారు ఇంత చిన్న వయసులోనే, ముఖ్యంగా అంటే ఇంట్లో పేరెంట్స్ నుంచి వచ్చిందా మీకు ఈ భక్తి భావం అనేది? కాదండి, నాకు కళలు వస్తాయి బాగా. అంటే ఎవరికైనా చెప్తే నార్మల్గా ఉంటుంది, కానీ నాది కళ రావడం అనే దానికన్నా కూడా నేను చేసి చూపించేదే పెద్ద కార్యం. కళ రావడం ఒక ఎత్తు అయితే, అది చెయ్యాలనే సంకల్పం తీసుకోవడం, నా మనసులో అలా పుట్టడం, ఇదంతా దేవుడికి సంబంధించిందే కదా. మనం చేసేదేముంది, అంతా శివపార్వతుల అనుగ్రహంతోనే నేను నడుస్తున్నాను అని కొంచెం
అంటే స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు. నేను కూడా చేస్తున్నప్పుడు నేను పూజలు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా కొంచెం డౌట్గా ఉండేది. తర్వాత అలవాటు అయిపోయింది నాకు. చేస్తూ పాలాభిషేకం అని నేను 108 కలశాలతో నాకు అమ్మవారు కలలోకి రావడము అంటే 2-3 టైమ్స్ వచ్చిందండి. ఒక్కసారి వస్తే నేను నమ్మలేదు ఫస్ట్. సరే నాకు వస్తూ ఉంటాయి కదా, ఇది కామనేలే అనుకున్నా. అమ్మ కనపడము, నల్ల విగ్రహం అనమాట అండి, చాలా పెద్దగా ఉంది. నేను ఆవిడే ఉంటే ఎటో చూడకుండా వెళ్తే ఆవిడ పిలిచినట్టు, పాలాభిషేకం జరిపించవేంటి అని అంటే నేను ఎలా చేస్తానని అనడము, నీ చేతిలో చూడు అనగానే నా చేతిలో పాల బిందె రావడము, నేను ఆవిడకి పోస్తే అయిపోయింది కదా అంటే వెనక్కి తిరిగి చూడు ఇంకా ఆడపడుచులు వస్తున్నారు అని, ఏదో మనిద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామండి అలా వచ్చింది అమ్మవారు. నేను ఫస్ట్ నమ్మలే, రెండోసారి అలాగే వచ్చింది, మూడోసారి అలాగే వచ్చింది. తర్వాత నేను పెద్దవాళ్ళని కలిశాను. అసలు నాకు ఎందుకు ఇంత పెద్ద కార్యం నాకు ఎందుకు ఇలా కల్లోకి వస్తుంది, నల్ల విగ్రహం అంటే మూల విరాట్ గర్భగుడిలో అమ్మవారు అలా ఉంటారు కదా, అలా చేయనివ్వరు కదా, నాకు అలా అనిపించిందండి. నాకు అలా వస్తుంది కదా, ఒకవేళ అమ్మ నాతో ఏమైనా చేయించుకోవాలనుకుంటుందా, నేను చెయ్యాలనుకుంటున్నాను అని అడిగితే, ఆ పీఠాధిపతులు అడిగితే నేను అప్పుడు చెప్పారనమాట, నీతో ఏదో కార్యం చేయించాలనుకుంటుందమ్మా అమ్మవారు, నువ్వు ఆవిడ ఏం చెప్తుందో నువ్వు అది చెయ్యి అని చెప్పారు. అలా చెయ్యాలి అంటే అది చిన్న పని కాదు కదండి. ఇంతమంది ఇట్లా నాకు ఇలా కల వస్తుంది అంటే బయట జరిగింది యాస్టీస్గా రాదు, కానీ రిలేటెడ్గా నాకు వస్తూ ఉండేది. నేను తర్వాత అర్థమైంది, ఎప్పుడైతే ఆ గురువు గారు చెప్పారో నీ నుంచి ఏదో కోరుకుంటుంది, నువ్వు చేస్తూ వెళ్ళమ్మా, నువ్వు ఎలా చేయాలని నువ్వు ఇప్పుడు భయపడకు, వచ్చిన అమ్మకు తెలియదా నీతో ఎలా చేయించుకోవాలో అన్నారండి. లాస్ట్ ఆగస్టులో 1,00,000 పసుపు కొమ్ముల నొమ్ము చేశా. అది చాలా హిట్ అయింది. నేను అనుకోలేదు, నాకు అనిపిస్తుంది అంతే, అదేదో చెయ్యాలనో ఇంకోటి అనుకోనో కాదు, చేసేసాను అంతే. ఇంకా చాలా హిట్ అయింది అది, చాలామంది రావడము, తెలిసిపోయాను నేను అందరికీ. ఆ తర్వాత వచ్చింది, ఇది ఆగస్టులో వచ్చింది, నేను డిసెంబర్లో ఆ కార్యం చేశాను. అంటే ఎంత గ్యాప్ ఉందండి, 5 months గ్యాప్ ఉంది. ఆ పూజ అయిపోయిన తర్వాత అలా గౌరీదేవిలాగా రావడము, నాకు ఇలా చెప్పడము, ఇవన్నీ నేను ఎలా చేయాలనుకునేటప్పటికి నిజంగానే ఆ గురువుగారు చెప్పినట్టు ఆ కార్యం కూడా అయిపోయింది. అసలు అంత పెద్ద దైవకార్యం నేను చేయగలిగానా అని అసలు మామూలుగా ఆనందం కాదు కదండి. ఇలా ఎవరికి వస్తుంది ఆ అదృష్టం, ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి అనుకున్నాను నేను, అది అయిపోయిన తర్వాత నేను చూసుకుంటే నేను ఇంత చేశానా, ఇది నేనేనా చేసింది అని చాలా ఆనందంగా ఉండేది నాకు. ఇప్పటికీ కాదండి, నా జన్మలో మర్చిపోలేను ఇంకా నేను ఆ అదృష్టాన్ని మాత్రం. మీ ఇష్ట దైవం ఎవరు, మీరు ఎక్కువగా ఎవరికి పూజలు చేస్తూ ఉంటారు? ఇష్టదైవము అందరూ ఇష్టమే అండి. గణపతి దగ్గర నుంచి దైవం అనేది ఒక్కటే, రూపాలు వేరు, అమ్మ రూపాలు వేరు. అమ్మని బాగా కొలుస్తాను. నాకు ఎప్పుడైతే నేను ఇప్పుడు సపోజ్ ఒక పూజ చేయాలి అనుకుంటే ఆరాట పడతాం, ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అని టెన్షన్ పడతారు కదా ఎవరైనా. లేదు, మనం అన్నీ సరిగా చేసి ఆ పూజలో కూర్చున్నాక కూడా మనము ఫోన్ చూస్తూనో లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూనో లేదంటే మన కాన్సన్ట్రేషన్ ఇంకొక చోట ఉండో, అలా ఉండదండి నాకు. సో నేను ఏది పెట్టామా ఏది పెట్టలేదా అనేది కంటే కూడా నేను సరెండర్ అయిపోతా గాడ్కి. నాకు ఇష్టం, ఎందుకు ఇష్టమో మీరే కాదు, ఇంకా నాకు నా జీవితాంతో అడిగినా దానికి సమాధానం లేదు నాకు దగ్గర. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే చెయ్యాలనిపిస్తుంది అంతే, చేయకపోతే నాకు నచ్చదు అనమాట, ఇంకా ఉండలేను నేను నాకు ఏదైనా అనిపిస్తే. అలా ప్రతి దైవానికి మెయిన్ శివపార్వతులండి, సృష్టికి వాళ్ళే కదా. నాకు ఆ తండ్రి కల్లోకి వస్తాడు, ఆ తల్లి కల్లోకి వస్తుంది, ఇంతకంటే దైవం ఎక్కడ ఉందండి, అందరూ వాళ్ళే, మనము వాళ్ళే. నేనైతే అలాగే ఫీల్ అయ్యి చేస్తూ ఉంటాను. మీరు కార్తీక మాసంలో చేసిన రుద్రాభిషేకం కావచ్చు, శివపార్వతుల కళ్యాణం చాలా బాగున్నాయి. అలాగే మీ చేతులతో చేసిన శివలింగము, మళ్ళీ ఆ శివలింగాన్ని నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? కళ్ళకి వస్తుందండి, అంతా నా మైండ్ సెట్, నాకెవ్వరూ చెప్పరండి. ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే, మామూలుగా పూజలు చేస్తే వేదాలు నేర్చుకొని మంత్రాలు నేర్చుకొని పెద్ద పెద్ద పూజలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని అంటారు కదా. నిజంగా నా అంతటా నేను ఎదుగుతూ డే బై డే ఇయర్స్ అలా నేను చేసుకుంటూ వచ్చానండి. ఏ గురువు నేర్పించింది కాదు, ఏ వేదం నేర్చుకున్నది కాదు, ఏ మంత్రాలు నేను చదివింది కాదు, కానీ దేవుణ్ణి చేరగలిగాను. అంటే నా భక్తి, నా కష్టం, నా శ్రమ, నేను ఎంత పెడుతున్నాను అంటే డబ్బు అది కూడా కష్టం కూడా పక్కన పెట్టండి, నీ ఇష్టమే చేస్తున్నావు, కానీ మనసు అది మనం దేవుడి దగ్గరికి చేరినప్పుడే మనకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
అలాగే చేరగలిగాను నేను అంతే. ఇంకా మీరు గతేడాది చేసిన 108 కలశాలతో పాలాభిషేకం అనే దాంతో మీకు మంచి పేరు వచ్చింది. అంతకుముందు కూడా మీరు పూజలు చేస్తూ ఉండేవాళ్ళ? వేలల్లో ఉన్నాయండి, చాలా పూజలు ఉన్నాయి. మా దగ్గర ఉండే వాళ్ళందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది కదా, బాగా చేసేదాన్ని. జనరల్గా అందరూ నోములు, వ్రతాలు, సీజన్లో వచ్చే పండుగలు అలా చేస్తారు కదా, నేను వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. అవి నేను పెద్దగా పట్టించుకోను. నాకంటూ ఒక రోజు వస్తుంది, నేనేం చెయ్యాలి అనేదే నేను ఒక రోజు వస్తుంది. అది నేను పెట్టుకున్న డే కూడా రాదండి. వాళ్ళు ఏ రోజు అనుకుంటారో అదే రోజు అయిపోతుందేమో. ఒక రకంగా ఒక ఆరాశక్తి అంతే. ఇక ఎవరో చేపిస్తున్నారు, ఇది ఇంత సాధ్యమైతే అవ్వదు. డబ్బు డబ్బు అంటారండి. ఫస్ట్ డబ్బు ఎవరి దగ్గర లేదు, ఎవరు చేయలేరు చెప్పండి ఈ రోజుల్లో? అందరూ చేయగలరు. ఇక్కడ కనబడేది ఏంటి? డబ్బు కాదు కదా. నేను అసలు ఎలా చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది? ఆ వన్ డే ఉంటుంది నా పూజ మొత్తం, చిన్న పూజలు ఉండవు. వన్ డే మొత్తం ఉపవాసం ఉంటాను నేను. మామూలు ఎప్పుడు చేయను ఉపవాసం. మరి ఎలా ఉంటానో తెలియదండి. ఆకలేదు, దాహం వేయదు, ఎవరెంత చెప్పినా పండు తినన్నా తిననండి. కానీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటానంటే నాకే అనిపిస్తుంది, నాలో ఎవరైనా ఉన్నారా, నేనేనా అసలు, ఏంటి ఇలా జరుగుతుంది అని చాలాసార్లు నాకు నేనే ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఒక ఆనందం, ఇంత అదృష్టమా అని చెప్పేసి. మనం దేన్నైనా కొనగలం, దేన్నైనా పని చేయగలం అనుకుంటారు, కానీ దేవుడిది మనం ఎలా చేయగలమండి? మరి అది నా దగ్గరికి ఆ అదృష్టం వచ్చింది అంటేనే ఇంకా నేను అది సరెండర్ అయిపోయా. ఇక రాను రాను నాకు నిజంగా గురువు, వేదం, మంత్రం అంటూ ఉంటే ఇక దేవుడు నేర్పించినట్టే. ఇంకా ఆయనే నా గురువు, ఈ శివయ్యే నా గురువు. ఇంకా అన్నీ ఆ అమ్మే అన్నీ చూసుకుంటుంది. మీరు చేస్తున్న పూజలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. అంటే ఇవన్నీ ముందే దేవుళ్ళు కల్లోకి వచ్చి ఇలా చెయ్యి అని ఆ ఫార్మాట్ని మీకు చెప్తున్నారా? చెప్తారు. అంటే ముందు ఇప్పుడు మొన్న శివుని చేశాను కదా, ఆ శివయ్యది కూడా నేను చేస్తున్నట్టు ఎక్కడెక్కడో వెళ్ళి ఉసుకెలో కూర్చొని. నేను ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్ మహాలింగార్చన చేశాము ఇంట్లో. అప్పుడు 365 శివలింగాలు ప్లస్ ఒక పెద్ద శివలింగం చేసి అభిషేకం చేస్తారు. నేను చేసిన తర్వాత సరే నాకు బాగా పూజలు ఇష్టం కదా, అయ్యగారు కూడా 11 days ఉంచుకొని తీసేయమన్నారు. సరే 11 days అయిపోయిందండి కార్తీక మాసంలో, ఇక తీసేద్దాం అనుకొని అందరం ఇంకా అక్క రా వెళ్దాము నీళ్ళల్లో వదిలేసి వద్దాము అనుకున్న టైంలో మామూలుగా టీవీ చూస్తున్నానండి. ఆఫ్టర్నూన్ 3 o'clock అలా అయింది. ఇంకా పనంతా అయింది. ఈరోజు తీసేయాలి అని ఒక 1000 సార్లు అని ఉంటాను శివయ్యని. ఇప్పుడు ఇలా కూర్చొని ఇలా తిరిగి లోపు నేను స్ట్రక్ అయిపోయింది బాడీ, ఈ రైట్ సైడ్ అంతా. అది ఒక రకమైన అనుభూతి, అది మేము చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము. మమ్మీ, డాడీ, నేను, మా అక్క మేమే ఉన్నాం. నాకు అప్పటికి చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట. ఏంటి శివయ్యని తీసేద్దాం అనుకుని లేస్తే ఇదంతా తిమ్మిరి వచ్చేసింది రైట్ సైడ్ మొత్తం. ఇది పట్టేసి ఈ హ్యాండ్ ఇలా షివర్ అవుతుంది. నాకు భయం వేసిందండి. కానీ ఇంత పూజలు చేస్తున్నప్పుడు జ్ఞానం ఉంటుంది కదా, సెన్స్ చెప్తుంది. అంటే ఏంటి శివయ్యని తీస్తున్న టైంలో ఇలా అయిందని చెప్పి నేను దేవుడి గదిలోకి వెళ్ళి, సరే నేను తీయను, నీ అంతటా నువ్వు కరిగిపో, ఇంకా నిన్ను తీస్తాననగానే నాకు ఇలా అయింది. వేరే అయితే ఈ ఆలోచన వచ్చేది కాదు. మరి నువ్వు ఉండాలనుకుంటున్నావా తండ్రి, నువ్వు ఉండు, నువ్వు ఎన్ని రోజులు ఉంటా అంటే అన్ని రోజులు పూజలు చేస్తా అన్నానండి. ఇప్పుడు 3rd year కరగాల్సింది పోయి గట్టి రాయిలాగా అయిపోయాడు ఆయన. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో మట్టి శివుడినే పూజించుకుంటా ఇంట్లో. అసలు అంటారు ఆ డేర్ ఎవరు చేయరు, వాళ్ళు నీతో ఎలా ఉన్నాడమ్మా, సృష్టి నీ ఇంటికి వచ్చి కూర్చుంది, ఇంకా నువ్వెవరు, నువ్వు పెట్టినా పెట్టకపోయినా పూజ చేసినా చేయకపోయినా ఆయనకి అవన్నీ ఉండవు, ఆయన ఇష్టమై ఉన్నాడు కదా, నేను తీద్దాం అనుకుంటే ఉన్నాడు కదా, సో మీ ఇద్దరికి ఏదో అనుబంధం ఉంది అని చెప్పారు. అలా మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్తోని మళ్ళీ ఇలా ఇప్పుడు అనిపించిందండి. అలా నేనేదో శివుని చేస్తున్నట్టు ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఇంట్లో చెప్తాను, మనం బయట అందరికి చెప్పలేం కదా. చెప్తూ ఏంటి మళ్ళీ నాతో ఏదైనా చేయించాలనుకుంటున్నాడా అని చెప్పేసి అంటే అనుకోవడంలో నుంచి బయటకు వచ్చాను నేను. లేదు, నేను శివయ్యని చెయ్యాలి, ఇదే కార్తీక మాసంలో నేను మహారుద్రాభిషేకం, మహారుద్రహోమం చెయ్యాలి అనుకున్నా. ఆ సంకల్పం పెట్టుకున్నాక కళలు అయిపోయినాయండి. అంటే అది వచ్చేటట్లు కూడా చేసేది కూడా ఆయనే. నన్ను చెయ్యి అని చెప్పకుండానే ఏ మనిషి కనిపించడు, ఏ మాట వినిపించదు, కానీ నాకు కళలు వస్తాయి. ఆలాపన, నా మైండ్ సెట్ బాగా దృఢంగా ఉంటుంది అనమాట. నేను ఇది చెయ్యాలి, నేను చెయ్యగలను అంటే ఇంకా అదంతే చేసేస్తాను అనమాట. అలా పట్టుదలతోని ఈ శివుణ్ణి నేను అనుకున్నాను, శివయ్యని తయారు చేస్తున్నాను, ఇక శ్రీకారం చుట్టేశాను ఇంకా ఈ పూజకి. ఇక ఇదేదో పెద్దగానే కార్యం చేయించుకోవాలనుకుంటున్నాడు అనుకుంటే కళ్యాణం యాడ్ అయింది. యాక్చువల్లీ కళ్యాణం నేను ఫస్ట్ అనుకోలేదు. మరి అది అయ్యగారు వచ్చి కళ్యాణం చేద్దామమ్మా, కళ్యాణం కూడా అని అంటే ఇదేంటండి, ఇప్పుడే కదా నేను ఇంత పూజ చేయడానికి మనకి డే సరిపోతుంది, ఇంకా
కళ్యాణం ఏంటి అని అంటే సరే ఎంత కష్టమైనా ఏ నైట్ అయినా చేసేద్దామని దానికి కూడా నేను శ్రీకారం పెట్టేశాను. అసలు అంత పూజ 1 డేలో అవ్వటం అంటే అండి మీరు చూడలేదు ఆ రోజు వీడియో అనేది షార్ట్లో ఉంటుంది ఎంత కష్టమైందంటే. కానీ నేను ఇష్టంగా చేశా, నాకు ఇంచిత్తు కూడా నాకు కష్టం అనిపించలే. ముందు రోజు శివయ్యని తయారు చేసాం, ఎలా వస్తాడో ఏంటో అని అసలు నాకైతే ఏడుపు వచ్చేసిందండి. అలా 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 ఏదో మనం శిల్పాన్ని చెక్కుతున్నట్టు ఒక రాయిని చెక్కుతున్నట్టు అసలు దిద్దగా తెల్లారికి నెయ్యి పూస్తే ఎంత మెరిసిపోతున్నాడు అంటే నీట్ ఫినిషింగ్. ఆ శివపార్వతులు అలా రావడం నాతో చేయించుకోవడం ఎవరికి వస్తుందండి ఇలాంటి అదృష్టం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి ఈ జన్మలో ఏమైనా చేసుకున్నానా, పూర్వజన్మ సుకృతం ఉందా, అసలు నాతోటి ఏమన్నా దైవం చెప్పించాలనుకుంటుందా, దైవం నన్నెందుకు అంటుపెట్టుకొని ఉంది, ఏదో ఆరాశక్తి ఉన్నట్టు నాకు అన్నీ అలా అనిపిస్తూనే ఉంటాయి. అలా శివయ్యని చేసి నేను అన్ని హోమాలు, రుద్రహోమం, రుద్రాభిషేకం అన్నీ చేశాను. నైట్ కళ్యాణం చేశాను. ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానంటే మార్నింగ్ లేచినప్పుడు ఎలా ఉందో నా ఫేస్, ఈవినింగ్ కళ్యాణం అయిపోయి అందరూ వెళ్ళిపోయే వరకు కూడా అలాగే ఉన్నాను. అంత హ్యాపీగా చేశాను, బాగా జరిగింది. దేవుడికి పూజ చేయాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ మీరు ఎప్పుడు చూసినా ఇలా పట్టు చీరల్లో, తర్వాత మంచి నగలు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, పెద్ద జడ వేసుకొని, డాన్సులు వేస్తూ ఒక ఆర్భాటంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేరు. అంటే భక్తి ఉంటే చాలు కదా, మనసులో ఇంత అవసరమా ఇదంతా ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? భక్తి ఉంటే అవసరమా అన్నారు. మరి అందరి దగ్గర భక్తి ఉందండి. వాళ్ళు నన్ను విమర్శించారు, నేను ఎవరిని విమర్శించను. మరి మీరు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు? నేను చేస్తున్నట్టు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు కదా, సరే మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, మీరు ఖర్చు పెట్టి చేసి చూపించండి చూద్దాం. అంటే మామూలుగా మాటకి మాట అనుకుందాం. సపోజ్ వాళ్ళకి తెలియక అంటున్నారో తెలిసి అంటున్నారో, కొంతమంది, అందరూ కాదు, నేను చాలామంది బాగా యాక్సెప్ట్ చేస్తారు. తను ఇంట్రెస్ట్గా చేసుకున్నప్పుడు మనం ఏమీ చెయ్యనప్పుడు, మనం ఒక హెల్ప్ కావచ్చు, ఏది మీరు ఏమి చెయ్యనప్పుడు ఒక మాటనే ఈజీగా అనేస్తారు. అది ఎంత హర్టింగ్గా ఉంటుందంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంత కష్టపడి ఒక ఈవెంట్ చేయడం అంటే చాలా కష్టమైన పని. మనతో చేసే వాళ్ళందరూ అంత కష్టాన్ని ఒక్క మాటతో కొంతమంది తీసేస్తారండి. సరే దానికి గాడే సమాధానం చెప్తాడంటే కాలం చూస్తూ నన్ను వాళ్ళకే మార్పు వస్తుందిలే, ఫస్ట్ స్టార్టింగే కదా అలా అర్థం అవ్వదు ఎవరికి అని అనుకున్నాం. ఇప్పుడు చాలామంది రియలైజ్ అయ్యారు. ఫస్ట్ పాలాభిషేకం టెలికాస్ట్ అయినప్పుడు అందరు అలాగే అనుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎవరు అంతగా అనట్లేదు. కానీ చెయ్యాలి, కట్టుబొట్టు మీరు అన్నట్టు పట్టు చీర, అమ్మవారికి మనం అమ్మవారిని చేరాలి అంటే మనం కూడా అమ్మవారిలో మారాలి. ఫస్ట్ ఆ అమ్మని చూస్తున్నాం, అమ్మ ఎలా ఉంది, నవ్వుతూ ఎంతో అందంగా ఉంటుంది. మనకి ఇచ్చిన సంప్రదాయం కట్టు బొట్టు, చీర, పువ్వులు, గాజులు, బొట్టు, కనీసం మినిమం ఒక ఆడపిల్ల అయ్యుండి మన సంస్కృతిలో మన సంప్రదాయాల్లో ఇచ్చిన మినిమంని మనం ఎందుకు పెట్టుకోవద్దు? దేవుడి ముందే కదా. మనం ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో ఈ ఉన్న హడావుడికి అందరూ వాళ్ళకి వాళ్ళు పని చేసుకోవడమే చాలా కష్టమైపోతుంది. కనీసం నేను ఒక్కటే చెప్తానండి, అందరూ చాలా కష్టపడే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైమింగ్స్ కుదరవు. మినిమం వాళ్ళు రెగ్యులర్గా చేయలేనప్పుడు మన జనరల్గా వచ్చే పూజలు, వ్రతాలు అవి ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటారు కదా. కనీసం నన్ను చూసి ఇలా అవ్వచ్చు అంటే, కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసినా అవ్వరు. ఈ రెండిటికి సమాధానం అనమాట. మీరు మినిమం అమ్మ దగ్గర కొంచెం ఇలా మంచిగా చీర కట్టుకొని నిండుగా పూలు పెట్టుకొని మీరు పూజ చేయండి అనేది మాత్రం నేను ఇంకా లైవ్ అనుకోండి. ఇక్కడ నాకు ఇష్టం. ఫస్ట్ నేను అలా రెడీ అవ్వటం నాకు ఇష్టం. మళ్ళీ ఇలా బయట ఉంటాను రెగ్యులర్గా అంటే అలా ఏముండదు. నార్మల్గానే డ్రెస్సెస్తోనే సింపుల్గానే ఉంటాను. కానీ పూజ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇంత నిండుగా కూర్చుంటాను. అందుకే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి కూర్చుందా అన్నట్టు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్ల రెడీ అయినా ఇలాగే అనిపిస్తుందండి. కొంతమంది అయినా మారాలి, కొంచెం మన సంప్రదాయాన్ని పట్టించుకోవాలి. మీరు కూడా ఇందాక అన్నారు పూజని ఈవెంట్ పేరుతో మాట్లాడారు. అయితే ఒక పూజని మీరు ఈవెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు? పైగా మీది ఏ పూజ చూసినా చాలా కాస్ట్లీగా అనిపిస్తోంది ప్రశాంతి. పేరెంట్స్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? ఎందుకంటే చాలా డబ్బు అవసరం పడుతోంది. అందరి దగ్గర డబ్బు ఉంది, అయినా అంతమంది పూజ చేయగలుగుతున్నారా అని మీరు ప్రశ్నించారు. అయినా సరే డబ్బు కావాలి కదా, మీ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారా? బాగా చేస్తారండి. పేరెంట్స్ సపోర్ట్ లేనిది నేను లేనండి. ఈరోజు నా పేరెంట్స్, నా సిస్టరు, వీళ్ళంతా సపోర్ట్ ఉంటుంది. ఒకసారి నాకు ఇలా అనిపిస్తుంది అని మా ఇంట్లో నేను చెప్తాను కదా, మేము ఒకేసారి పూజలు చెయ్యమండి. పెద్దదైనా చిన్నదైనా ఒకేసారి చెయ్యం. దీనికంటే బిఫోర్ డిస్కషన్ ఉంటుంది.
ఒక పూజ చేసే ముందు ఇలా వస్తుంది, ఇది ఎప్పుడు చేయాలి, అది ఎప్పుడు చేయాలి, ఒక 1 or 2 months నడుస్తుంది. ఇది నడిచిన తర్వాత ఒక రోజు వస్తుంది నాకు, నీకు ఏ రోజు చేయాలనిపిస్తుంది ఈ పూజ అని వాళ్ళు అడుగుతారు నన్ను. నాకు ఇప్పుడు ఏం అనిపించట్లేదు కానీ చేయాలని ఉంది. ఒక్కోసారి నేనే ముందడిగేసినా అది అవ్వదు. కానీ ఆ శివయ్య ఇచ్చిన రోజు ఏదంటే టక్కుమని వారంలో అయిపోద్ది. 3 days ముందు కూడా అయిపోయిన పూజలు ఉన్నాయండి పెద్దవి. అంటే నేను అలంకరించే విధానం కావచ్చు, నేను పెట్టే ఎఫర్ట్ వల్ల కావచ్చు, ఖర్చు సగం అయితే అది డబుల్ కనిపిస్తుందండి. అంటే డబుల్ ఖర్చు పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది, జరిగేది అదే. నేను చేసే అలంకరణల వల్ల కూడా ఎక్కువ ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత అందంగా కూడా రెడీ చేస్తారా, ఒకవేళ ప్రతిదానికి ఒకే ఖర్చు అనుకుంటారు కదా, ఖర్చు సగం అయితే దానికి నేను 100 times నేను ఎక్కువ ఇస్తానన్నమాట, ఎఫర్ట్ పెడతాను దాని మీద. దానికి కనిపించే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది కదా, అలా పెద్ద పెద్ద పూజలు ఖర్చులు పెట్టేస్తున్నారు అది ఇది అనుకుంటారు. కానీ అన్నిటికీ ఒక్క ఖర్చు ఉండదు. పాలాభిషేకానికి చాలా ఖర్చు అయింది, దానికి ముందు తర్వాత అంత మినిమం అంటే ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ప్రతిదానికి పెట్టుకుంటూ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అలా చేయరు కదా. మాది కూడా మేము మినిమం చూసుకునే చేస్తాం కదా, ఆ లిమిట్స్ మాకు తెలుసు. ప్రతిదీ కూడా మేము ఎంత చేయాలి, ఎంత చేస్తున్నానో, నేను ఎంత పెట్టాలి అనే క్లారిటీ నా దగ్గర ఉంది. చూసే వాళ్ళకి ఏంటంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేసి ఒక మాట అంటారు, వాళ్ళకి అర్థం కాదు కదా. మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మా సిస్టరు, మాకు మాత్రమే అర్థం అవుతుంది మేము ఏం చేస్తున్నాము అని చెప్పేసి. వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుందండి నాకు. భక్తి సంగతి ఏమో కానీ మిమ్మల్ని చూడ్డానికే మీ పూజల్ని చూస్తున్నట్టున్నారు. ఎందుకు అంటే అసలు మీ చీరలు అంత బాగుంటాయి, బ్లౌజులు, అసలు రెడీ అయ్యే విధానం. అయితే మీ దగ్గర అసలు ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి, అలాగే రెడీ అవ్వడం అంటే బాగా ఇష్టమా మీకు? రెడీ అవ్వడం అంటే అందరూ అనుకుంటారు. రీసెంట్గా కూడా చెప్పాను, ఒక ఆవిడ నువ్వు గంటలు రెడీ అవుతావు కదా, నువ్వు ఇటు పుల్లటి పెడతావా, నువ్వు పూజలు చేస్తావు బాగానే ఉందమ్మా, కనిపిస్తున్నావు, పూజ వరకే నువ్వు చేస్తావేమో, మిగతా అంతా మీ మమ్మీ అక్క రెడీ చేస్తారేమో అని అడిగారు. నేను నవ్వాను. ఆవిడకి తెలియదు అనమాట, నన్ను చూడలేదు ఆవిడ. ఇక్కడ హైదరాబాద్ ఆవిడే అడిగారు అనమాట. ఆవిడ ఇంతవరకు పూజలు మామూలుగా యూట్యూబ్లో చూస్తారు కానీ నా లైవ్లో చూడలేదు. సో కొత్తగా పరిచయం అయింది. తెలియక మా పక్కన ఆవిడ కూడా మొత్తం మా అమ్మాయి చేస్తుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ దేవుడి విషయంలో మాత్రం అందివ్వడం వరకే. కానీ అక్క కానీ అమ్మ కూడా రాదు, అమ్మ ఇంట్లో పని చూసుకుంటుంది, అన్ని నైవేద్యాలు వండడము అవన్నీ పని అమ్మాయిని పెట్టుకొని. అక్క మాత్రం అందిస్తుంది కానీ అలంకరణ చేసేది మాత్రం నేనే, గంటలు అయినా కూడా. నేను అప్పుడు అనుకున్నా, నన్ను చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి పట్టు చీర అండి, నేను ఏ పట్టు చీర కట్టినా, ఏ నగలు పెట్టినా ఎంత ఫాలోయింగ్ ఉందంటే, ఇప్పుడు అక్క మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, చెల్లి మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, పెద్దవాళ్ళైతే అమ్మ నువ్వు ఇంత బాగా ఉన్నావు, మా పిల్లలు ఇలా అయితే బాగుంటుంది అంటే మీకు నచ్చుతుంది కదా. నేను కొన్న పట్టు చీరల్ని కూడా అందరూ ఫాలో అవుతారు. నేను ఎలా బ్లౌజెస్ కుట్టించుకుంటున్నాను, తిని ఎలా రెడీ అవుతుంది, తిని ఎలా పూజలు చేస్తుంది, తిని ఎలా వీడియోలు తీస్తుంది, ప్రతిదీ కూడా మారిందండి చాలామందిలో. నేను జనాల్లోకి వెళ్ళలేదు అంటే తెలుసు, కానీ నేను లైవ్లో కలవని వాళ్ళు లక్షల్లో ఉన్నారు, నేను తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ ఎలా ఫాలో అవుతారు, ఎలా వీడియోస్ చేస్తారు, నేను అన్నీ చూస్తున్నాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. అంటే అంతకుముందు చూడలేదు, పాలాభిషేకం బిఫోరు అట్లాంటి వీడియోస్ చూడలేదు. ఎక్కడ ఇది కనుక్కున్నారు అంటే అది కూడా చెప్పగలను. అంతకుముందు మనం యూట్యూబ్ అంతా ఫాలోయింగ్ ఉంటుంది కదా, కానీ ఎప్పుడు చూడండి సేమ్ నన్ను నేను వాళ్ళ పూజల్లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఎవరో ఎక్కడుంటానో తెలియపోయినా ఫలానా ప్రశాంతి అమ్మాయి వీడియోస్ చూస్తున్నాం, తనని చూసి చాలా నేర్చుకోవచ్చు అని ఇలా ఫాలోయింగ్ అయితే బాగా ఉంది. నా కట్టు బొట్టుకి, నా పనికి, నాకు ఒక జన ఆదరణ అంటారు కదా, అది నేను పొందగలిగానండి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత అంటే ఆస్తులు అంతస్తులు అని మాట్లాడతారు కదా, అది అంటారు కదా 100 కోట్లు ఉంటే ఒక లెక్క, 100 బిల్డింగ్లు ఉంటే ఒక లెక్క, లేదు కొంచెం జంతువులు అంటే మన ఇంట్లో పెంచుకునే సాధు జంతువులు కొన్ని వేలల్లో ఉన్నాయనేది ఒక లెక్క అయితే, నేను ఇప్పుడు కోటీశ్వరాలను అయ్యాను. ఎలా అయ్యాను? వీటన్నిటికీ మించి ఇంతమంది జనాన్ని నేను సంపాదించుకొని నేను ఇప్పుడు చాలా కోటీశ్వరాలను అయిపోయానండి. నేను అది హ్యాపీగా చెప్పుకుంటాను, ఎప్పుడు హ్యాపీగా ఇంట్లో కూడా రోజు ఒకసారైనా అంట, ఇది మనం సంపాదించుకుంది అంటే దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ నేను ఆ ఆస్తి అంటే ఏముంది అంటే ఈ జనాదరణని నేను సంపాదించుకున్నాను, నేను ఇప్పుడు చాలా కోటీశ్వరాలని అని చెప్తాను. మీ ఇంటి ఇలవేల్పు ఎవరు? అంటే మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి కానీ ఎవరైనా ఉంటారా? ఆవిడికి ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవత, ఆవిడికి చెయ్యంది మేము ఏ పూజలు మొదలు పెట్టాం.
ఆవిడ నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో తిరుగుతూ అలా అలా ఆ అనుభవాలు ఇలా దేవతలు అదే ఇంటి ఇలవేల్పులా వచ్చిన వాళ్ళందరికీ అనుభవం ఉంటుందిలేండి. అలా అయితే చూపించుకోవడము ఫస్ట్ నమ్మలా. మేము ఇంట్లో పూజలు చేస్తాం కానీ నమ్మలేదు ఇలా ఉంటుందా అని. తర్వాత ఒక ఇన్సిడెంట్స్ వల్ల నమ్మాల్సి వచ్చింది. చాలా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి, నమ్మాము, పెట్టుకున్నాము. ఇక ఆ రోజు నుంచి ఇక అసలు ఇంకా ఇల్లు దేవాలయం కంటే ఎక్కువ అయిపోయిందండి. గుడి కట్టాము, మా ఇంట్లోనే డైలీ దీపారాధన చేస్తాము. మామూలుగా ఎల్లమ్మ తల్లి ఇంట్లో గుడి పెట్టుకుంటే ఇయర్లీ వన్స్ అలా చేస్తారు కదా, అలా కాదండి. దేవతే మన ఇంటికి వచ్చి గుడి కట్టించుకున్నప్పుడు నాకు అందరికీ చెప్పాలనిపిస్తుంది, ప్రతిరోజు చిన్న దీపం పెట్టుకోవాలి. ఎంత మన ఇంట్లో గుడి ఉన్నప్పుడు చేయాలి కదండి, మరి దేవత ఉన్నట్టే కదా. అలా మేము ప్రతిరోజు చేస్తాను. ఎల్లమ్మ తల్లికి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో మార్చ్లోనో ఫెబ్లోనో ఇంకా కళ్యాణం జరిపిస్తాం. చాలా గ్రాండ్గా చేస్తాం, అది కూడా ఎవ్రీ ఇయర్ కళ్యాణం జరిపిస్తాం మేము. ప్రశాంతి, మీరు చేసే పూజలే మీకు కల్లోకి వస్తాయా, లేదు అంటే దేవుడు మీ ఒంటి మీదకి రావడం, భవిష్యత్తు చెప్పడం లాంటివి ఏమైనా జరుగుతుంటాయా? భక్తులు వస్తుంటారా మీ ఇంటికి? అమ్మవారు ఒంటి మీదకి రావడము అలా జరగదు. నేను దేవుడికి చేస్తున్న సేవ ఇది. అంటే ఇప్పుడు మనము ఏదైనా సపోజ్ మనకి ఏదైనా అవసరం అవుతుందండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏం చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసి అరే ఫలానా దానికి రెమెడీ ఏంటి, ఫలానా దానికి సొల్యూషన్ ఏంటి, లేదా ఎక్కడే గుళ్ళు ఉన్నాయి, లేదా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అలాగే నా పూజలు, ఒక సొసైటీకి నా పూజలు చూడండి, మీరు నేర్చుకోండి, మీరు చూడాలి, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. మినిమం ఇప్పుడున్న వాళ్ళు కూడా చేసుకోవాలి వాళ్ళ పిల్లలు అని ఆలోచించుకునేవాళ్ళు, లేదా చెయ్యాలి అని బద్దకించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక విముక్తి అనమాట. కనీసం అట్లీస్ట్ మీరు చూసి ఇంత చేయమని నేను చెప్పట్లేదు, మినిమం ఒక గాడ్కి దగ్గరగా వెళ్తే ఎలా ఉంటుంది అనేది నేను చూపించాలి అనేది అయితే అది నా సంకల్పం మెయిన్. నేను చేసుకునేది నా ఇష్టంగానే చేసుకుంటున్నాను. ఆ ఇష్టంగా చేసుకునేది నేను ఎందుకు చూపించకూడదు, అందరికీ చూపించాలి కదా. ఇంత మంచి పూజలు జరుగుతున్నప్పుడు అందరు చూస్తే తప్పేంటి, చూడండి, హ్యాపీగా మీరు నేర్చుకోండి, మీకు టైం ఉన్నప్పుడే చేసుకోండి. అంతేగాని ఇలా అమ్మవారు వచ్చేస్తుందని ఇంకోటని కొన్ని నేను విన్నానండి, కొంచెం హట్ అనిపిస్తుంది. అంటే దేవుడు ఒక అమ్మాయి నోట్లో నుంచి కానీ ఎవరి నోట్లో దేవుడు అని రాగానే ఇంకా అది వేరే రూట్ వెళ్ళిపోద్ది. ఫస్ట్ థాట్స్ అందరికీ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నా విషయంలో చాలా రియలైజ్ అయ్యారులేండి, నేనేంటి అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనేది అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కొంతమంది ఎక్కడో కొంచెం వాళ్ళు ఇంటికి వస్తారండి చాలామంది. ఇప్పటికీ కూడా నా అభిమానులు నా కోసం నన్ను చూడాలని ఈ రోజు వరకు కూడా అసలు ఎంతమంది అంటే చెప్పలేను ఆనందాన్ని. అందుకే నేను చాలా కోటీశ్వరాలి అని చెప్తున్నా ఈ విషయంలో మాత్రం. మీరు మీ చేతులతోటి పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచి జరుగుతుందని ఎక్కడెక్కడ నుంచో ఫారిన్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారంట. ఏంటి సంగతి, పసుపు కుంకుమలు ఇస్తే అంత మంచి జరుగుతుందా మీ చేతులతో? అవును, అంటే ఇప్పుడు దేవుడిది పూజలు కల్లోకి రావడం ఒక ఎత్తు అయితే నేను చేయడం ఒక ఎత్తు, అది మీకు చూపించడం ఒక ఎత్తు. దీనిని మించింది ఏంది అంటే నమ్మకం మనుషులకి. ఆ నమ్మకం ఎక్కడ వస్తుంది, ఒక పాజిటివ్ ఉన్న చోట వస్తుంది. ఆ పాజిటివ్ ఎవరి దగ్గర ఉంటుంది, ఈ మూడు కలగలిపిన చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే నేను ఈ మూడు మెయింటైన్ చేస్తున్నాను, దేవుడితో కలలు రావడము, నేను చెయ్యడము, చూపించడము. ఈ మూడు కలబోసి ఉన్న నాలో ఒక శక్తి అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. అది జనరల్గా జరుగుద్ది. అది మనం ఇష్టంగా చేస్తున్నప్పుడు ఎటువంటి స్వార్థము లేకుండా, నేను ఇలా చేస్తున్నాను అనే గర్వం లేకుండా నేను అలా ఉంటాను ఎక్కువ శాతం. అందరితో మంచిగా ఉండడము అలా. అది ఏమైంది అంటే మనము ఈ మూడు చేసినా కూడా మనము కూడా మన మెంటాలిటీ కానీ మనం చేసే పనులు కూడా అన్నీ ఇంక్లూడింగ్, అప్పుడే గాడ్ మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు నిన్ను అనుగ్రహించాడు మేము చేస్తున్నామని నన్ను చాలామంది అడిగారు, పేర్లు కాదు కానీ చాలామంది ఇలా డైరెక్ట్ క్వశ్చన్ చేశారు, నీకంటే ఎక్కువ మేము చేయలేమా అది ఇదని చెప్పేసి. ఇప్పుడు నేను పూజలు చేయడం వల్ల గాడ్ అనుగ్రహించారనుకుంటున్నారా? కాదు, ఆయన అనుగ్రహించడం వల్లే నేను పూజలు చేస్తున్నానని చెప్తాను. నేను ఆయన చెప్పడం వల్ల చేస్తున్నాను, నేను చేయడం వల్ల ఆయన రాలేదని చెప్తాను నేను. వాళ్ళకి ఆ సమాధానం ఇంకా ఏమనాలో అర్థం కాదండి. అంటే ముందు దేవుని చేరండి. మనం వెళ్ళి దేవుని చేరాలంటే మనము ఈ పనులు చేస్తూ మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఏవేవో చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ చేరలేము. ఫస్ట్ గాడ్ని చేరిన తర్వాత మనం ఏం చేసినా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. అందుకే ఈ మధ్య చేసిన కార్తీక మాసం పూజలతో లేడీ బాహుబలి అనే పేరు వచ్చింది. అలాగే మీరు చేస్తున్న పూజలతోటి
మోడ్రన్ మహాలక్ష్మి అని, కారణ జన్మురాలు అని, దైవాంశ సంభూతురాలు ఇలాంటివేవో పేర్లు వచ్చాయంట మీకు ఈ మధ్య. మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే? చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే డిఫరెంట్ కదా, ఎవ్వరికి అంత ఈజీగా అనరు. ఒక్కరు అన్నారంటే మన వాళ్ళు అన్నారంటాం, ఫ్రెండ్స్ అన్నారంటాం, నన్ను ఇష్టపడే వాళ్ళు అన్నారంటాం. అంతకు మించి నేనెవరో తెలియని సప్త సముద్రాలు దాటిన వాళ్ళు ఎందుకంటారు, మీరెవరో తెలియని వాళ్ళు ఎందుకంటారు, ఒక యూట్యూబ్లో చూసి ఎందుకంటారు, లేదా లైవ్లో ఎవరో ఎక్కడి నుంచి వచ్చి వీడియో చూసి ఎందుకంటారు. సో ఇవన్నిటి కలిపి నేను చేసే పనికి నాకంటూ ఏదైనా అంటే నేను చేసే పూజలకి దానికి ఒక పేరంటూ పెట్టారంటే ఇవన్నీ అండి. ఫస్ట్ లోక కళ్యాణార్థం, నీ జన్మకి కారణం అంటే నీ జన్మకి కారణం ఉంది అని అన్నారు ఒక ఆయన. అది నేను చెప్పాను, నీ జన్మకి కారణం అన్నదే, కారణ జన్మురాలు అన్నదే. సో ఈ రెండు సేమ్ అవుతుంది కదా. అలా అన్నారు, నువ్వు పుట్టినందుకు ఏదో రీజన్ ఉందమ్మా, అది ఏంటి అనేది మేము చెప్పలేము, నువ్వు వెళ్తూ ఉండు నీకే అర్థమవుతుంది, నీ లైఫ్ ఏంటి, నువ్వు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. మ్యారేజ్ విషయంలో కూడా చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే చెప్తారు, నిన్ను అమ్మే తీసుకెళ్తుంది, నువ్వు వెయిట్ చేయని చెప్పారనమాట. ఎవరు వస్తారు అనేది వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది అని. అంటే ఇంట్లో మొత్తం నేను ఇలా చెప్పగానే ప్రతిదీ నా గురించి చెప్పేశారు ఆయన. అలా కారణ జన్మురాలు ఫస్ట్ నాకు వచ్చిన బిరుదు, తర్వాత లోక కళ్యాణం చేసింది, ఆ తర్వాత దైవాంశ సంబుధరాలు అంటే చూశారు కాబట్టి. ఇప్పుడు పసుపు కుంకుమ ఇస్తే ఈ అమ్మాయి చేతులతో తీసుకోవాలి, మా ఇంటి మహాలక్ష్మి. మా ఇంటి మహాలక్ష్మి బాగుంది, కలియుగంలో ఈ జనరేషన్లో మోడ్రన్ మహాలక్ష్మి. ఇలా అన్నిటికీ ఒక క్లారిటీ వచ్చింది నాకు. ఈ మధ్య కాలంలో మీకు బాగా ఫాలోయింగ్ పెరిగిందంట. ముఖ్యంగా ఇలాంటి అమ్మాయి మా లైఫ్లో ఉండాలి, నా భార్య కావాలి అని చాలా మంది పోటీ పడుతున్నారని తెలిసింది. మా ఇంటికి కోడలుగా పంపించండి అని మ్యాచెస్ కూడా వస్తున్నాయంట, నిజమేనా? నిజమే అండి. చాలా మంది శివయ్య పంపించాడని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పట్టు చీరలు పట్టుకొని, కొంతమంది పూలు పట్టుకొని, కొంతమంది ఏమో నీకేం తెలియదా, నీకేం చెప్పట్లేదా, నన్ను చూస్తే ఏమనిపించట్లేదంటే మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందండి. ఏంటి మీ ఇంటికి వచ్చి అడిగేస్తున్నారా? అంటే పాపం వాళ్ళు డైరెక్ట్గా అడగలేక ఇండైరెక్ట్గా అడుగుతున్నారు, మీకు ఏం తెలియట్లేదంటే నాకేం తెలియట్లేదు అని. అంటే ఏం చెప్పట్లేదా, పార్వతీదేవి ఇక్కడే ఉంది, శివయ్య చెప్పాడు అంటే. ఒక్కరు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగు. ఆ తర్వాత నాకు ఇన్స్టాలో కానీ ఇంకా వీటిలలో కొంచెం యూట్యూబ్ ఛానల్లో ఫాలోయింగ్ ఉంటుంది. తర్వాత తెలిసిన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే, ఈ కార్తీక మాసం ఈ శివుడి పూజ కూడా చేశాను కదా, ఆ శివయ్యని నేను చేసి అంత పూజ టెలికాస్ట్ అయిన తర్వాత లేడీ బాహుబలి అసలు ఆ పేరుకి ఇంకా ఫిదా అయిపోయారండి అందరూ. అసలు ఎవరు చేరిలా, నిజంగా నువ్వు యూనిక్, నువ్వు ఒక యూనిక్ పీస్ నువ్వు అని అంటారు నన్ను అందరూ. నువ్వు చాలా యూనిక్ పీస్ అని నాకు ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను నవ్వుతూ అలా సైలెంట్గా ఉంటాను. అంటే నీ పని వేరు, నీ పూజ వేరు, అసలు నువ్వే వేరు, నువ్వు అందరిలో కలవు, నీ కట్టు బొట్టు చూస్తే నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇలా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు నాకు చెప్తారు. అంటే ఎవరిష్టం వాళ్ళది కదండి, లేడీస్ మనం ఏం చెప్తాం దానికి అని చెప్పేసి. కనీసం నువ్వు ఇలాగే ఉండు, నిన్ను చూసైనా అందరు నేర్చుకుంటారు, కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు నువ్వు ఏ ఇంటికి వెళ్తావో, ఎక్కడ దీపం పెడతావో, మా ఇంటికి వస్తావు. కొంతమంది లేడీస్ కూడా వాళ్ళ అబ్బాయిలకు కూడా అడగాలంటే భయపడుతున్నారు. అంటే ఏమనుకుంటుందో తిను అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా అడుగుతుంటారు, మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా అని. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు కర్మలు అని చెప్పుకుంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మన తాతలు ముత్తాతలు చేసిన కర్మలు సపోజ్ వింటూ ఉంటారు కదా మీరు కూడా జనరల్గా. అట్లా అవి ఎలా ఉంటాయో ఈ దైవ కార్యాలు, ఈ పుణ్యకార్యాలు చేసింది కూడా ఒక కుటుంబాన్ని కాపాడుతుందంట. అది కూడా ఒక మంచి మన పుణ్యంలో మన అకౌంట్లో ఉన్నట్టే కదా. ఇలా చేసేవాళ్ళు మన ఇంట్లో ఉంటే మన వంశం కూడా వృద్ధి చెందుతుంది అంటే నాకు పెద్ద వాళ్ళు చెప్పారు. నన్ను చూడగానే అనేస్తారు, అవి ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుందమ్మా, ఇది కూడా వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటుందట. మా నాన్నమ్మ ఏ పుణ్యం చేసుకుందో, వాళ్ళ అమ్మ ఏం పుణ్యం చేసుకుందో అంటూ ఉంటారు కదా, అలా ఈ కోవకు చెందుతానంట నేను. అది చాలామందికి అర్థమవుతుంది పెద్దవాళ్ళకి, అలా క్యాచ్ చేసుకోవాలని చూస్తారు. అంటే ఇలాంటి అమ్మాయి ఉంటే అన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి నాకు చాలామంది చెప్తారండి. ఆడవాళ్ళే చెప్తారు మెయిన్, నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి వస్తావా, లేదా నేను మా ఇంటికి తీసుకెళ్ళాలని ఉంది పాపం. అంటే వాళ్ళ పిల్లలకి చేసేసుకోవాలి చెప్పాలి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది ఎవరికి రాసి పెట్టుందో
మరి మీరేం కోరుకుంటున్నారు? మీ కాబోయే భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారు? నాకు కాబోయే భర్త మహాశివుడు లాంటి భర్త కావాలి, ఆ శివయ్య లాంటి భర్త కావాలి. శివయ్యకి ఏమీ ఉండదు తెలుసు కదా, కైలాసంలో ఉంటారు. పార్వతీదేవి ఒంటి మీద ఉంది కూడా కదా, ఆయనకి పార్వతీదేవి ఉంది కదా, అంతేనా? ఆయన ఆస్తి ఆమె కదా, ఏమీ లేకపోయినా పర్వాలేదు. అదే కదా. అందరూ చూడండి, ట్రై చేసుకోండి. తనకి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తున్నారు ప్రశాంతి. ఇంకా చెప్పండి ప్రశాంతి. ఏమీ లేకపోయినా అంటే మినిమం ఈ జనరేషన్ బట్టే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళు ఎలా ఆశపడుతున్నారో నాకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఆ శివయ్య లాంటి భర్త కావాలి అని చెప్పేసి. తనువులో సగభాగం ఇచ్చిన ఆ శివుడు లోకాన్ని పాలించే సృష్టికర్తలు, ఈ సృష్టికి ఆది దంపతులు అయ్యారు కదా, నాకు కూడా అలా ఉండాలి, ఆది దంపతులు అవ్వాలి అని చెప్పేసి. నేను ఎలా ఇప్పుడు ఈ జనరేషన్లోకి వచ్చి ప్రతి పెళ్ళిలో గౌరీదేవి అది పూజ చేపిస్తారు కదా, మంగళసూత్రం గట్టిగా ఉండాలి అని చెప్పి ఎంత బాగా గౌరీదేవి పూజ చేపిస్తారంటే ఆమె తాళి అంత బలమైంది అని చెప్పేసి. అంత బలమైన తాళి ఆ పరమశివునిలో తనువులో సగభాగమైనప్పుడు నేను కోరుకునేవి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అలాంటి భర్త కావాలి నాకు అని చెప్పేసి. చాలా పెద్ద కోరిక. ఎందుకంటే లయకారుడైన శివుడు లేకుండా ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని, ఈ యుగాన్ని దేన్ని కూడా మనం ఊహించుకోలేం ప్రశాంతి. పర్వతరాజు కుమార్తె అయిన పార్వతి ఈ రాజులు వద్దు, రాజ్యాధికారాలు నాకొద్దు, నాకు ఈ పరమశివుడు చాలు అనుకుంటూ వచ్చింది అంటే చూడండి ఆయన ఎంత గొప్పవారో. తపస్సు చేస్తుంది, కోరికతోనే ఉన్నారు మీరు. ఒక తపస్సు. నేను కూడా అంతే, తపస్సే. అయితే మీ కాబోయే భర్తని కూడా దేవుడు కల్లో చూపిస్తారు అని మీరు నమ్ముతున్నారు? బలంగా నమ్ముతాను, జరుగుతుంది, జరిగి తీరుతుంది. ప్రత్యేకంగా మీరు ఎవరి కోసం చూడాల్సింది లేదు. నేను అట్లాంటి అలా ఏం పెట్టుకోలేదండి మైండ్లో. నేనేదో వచ్చింది చేసుకోవాలి, చూసింది చేసుకోవాలి, ఇలా ఏమీ లేదు. కానీ ఇప్పుడు నావన్నీ ఎలా డిఫరెంట్గా నడుస్తుంది లైఫ్, అది కూడా ఒకరోజు వస్తుంది. అప్పుడు అందరినీ పిలుస్తాను, అందరూ వచ్చి ఆశీర్వదించండి. అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. కాసేపు ఈ పూజలు, వ్రతాలు, భక్తి అన్ని పక్కన పెట్టేద్దాం. కాలేజ్ డేస్లో కానీ లేదంటే ఇంకెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ఎవరినైనా చూస్తే మీకు అలా అనిపించిందా? లేదండి, అలా ఏం లేదు. మంచిగా ఇంకా కంటిన్యూగా వెళ్ళిపోతుంది లైఫ్, ఇక్కడ బ్రేక్ అనేది లేదు. అంటే ప్రేమ అంటే క్వాలిటీస్ మీద ప్రేమించాను ఇప్పుడు నేను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, దీని మీద ప్రేమ ఎక్కువ ఉంది. ఆ పర్సన్ ఎవరనేది రివీల్ అవ్వలేదు, ఈ ప్రేమ అయితే ఉంది. ఇలా కావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ దాన్ని, అంటే ఒక జరిగే రోజు జరుగుతుంది, వెయిటింగ్ అంతే. చాలా క్యూట్గా, ప్రెట్టీగా ఉన్నారు మీరు. సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఆఫర్స్ రావట్లేదా? ఇది అందరూ భలే అంటారండి, నువ్వు చూస్తేనేమో హీరోయిన్లా ఉన్నావు, నువ్వు చేసే పనులేమో డిఫరెంట్గా ఉన్నాయి. నేను జనరల్గా చుడీదార్ వేసిన, కొంచెం మంచి స్కర్ట్స్ వేసుకుని, అంటే ఏదైనా మోడర్న్గా రెడీ అవ్వాలనుకున్న ఒకరోజు ఇంట్లో ఎప్పుడైనా అయ్యాను అనుకోండి, అసలు ఇప్పుడు చూస్తేనేమో హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నాయి, నిన్ను చూస్తేనేమో పనులు తేడా ఉన్నాయి, నిన్ను ఎట్లా కంపేర్ చేయాలి అసలు అడుగుతారండి మా ఇంట్లో వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ కూడా. మా చుట్టాల్లో మా అక్క చెల్లెళ్ళు ఉంటాం కదా, అందరూ అంటారు. ఏ డ్రెస్ వేసినా నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. మా సిస్టర్స్ అందరూ కూడా మంచిగా ఉంటారు నాతోని. అందరం అలా సరదాగా ఉంటాం. ఎప్పుడైతే ఇది టెలికాస్ట్ అయిందో దీని తర్వాత నేను కొంచెం పబ్లిక్లోకి రావడము, ఫేమ్ రావడము అన్నీ ఇప్పుడు వస్తున్నాయండి. అంటే నాకు తగ్గట్టు సినిమా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక దైవం మూవీ చేశారనుకోండి, నేను యాప్ట్ కదా, అలా వస్తున్నాయి. దైవం కదా, అలా అని కాదు, కొంచెం రిలేటెడ్ అలా కూడా వచ్చాయి. 3 మూవీస్లో నేను కొంచెం వాళ్ళు అడిగారు, కానీ నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక్కటి ఓకే అనిపించింది, కొంచెం రిలేటెడ్గా ఉండడం వల్ల. తప్పేముంది, ఇది చెయ్యొచ్చు, ఇలా కూడా మనల్ని మనం చూసుకున్నట్టు మిర్రర్లో అలా ఉంది అన్నమాట స్టోరీ. చాలా బాగుంది అనిపించింది. ప్రాసెస్ నడుస్తుంది, సీరియల్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా చాలామంది అప్రోచ్ అవుతారండి, మీరు ఎందుకు చేయకూడదు, మీ పూజలు మీరు చేసుకోండి, మంచివే చెయ్యండి అని చెప్పి అంటుంటారు. ఇంకా నేను ఏమీ అనుకోలేదు, కానీ అయితే వస్తున్నాయి. సినిమాలు, సీరియల్స్ చూస్తూ ఉంటారా? చూస్తాను. ఏం సీరియల్ ఫాలో అవుతారు? పుష్ప 2 చూసారా? పుష్ప 2 ఇంకా చూడలేదు. పుష్ప 1 చూశాను, తర్వాత సెలర్ చూశాను, వెంటనే తర్వాత కల్కి వచ్చింది కదా, కల్కి చూశాను, అంతే. ఇంకా తర్వాత ఏ మూవీస్ చూడలేదు. ఎక్కడో ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సినిమా, సీరియల్స్ ఆఫర్స్ కోసమేనా? కాదు, ఇక్కడ అక్క వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇక్కడే ఉంటున్నాను, అంతే.
వేరే వర్క్స్ ఉన్నాయి, కొంచెం నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చేయాలని చెప్పేసి అవి చూసుకుంటున్నాను అన్నీ, అందుకే ఉంటున్నాను ఇక్కడ. ఇంట్లో వంట పనులన్నీ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఇంకా అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి నాకు. మంచిగా ఇంట్లో డెకరేట్ చేయడం కానీ, మా ఇల్లే ఒక దేవాలయంలా ఉంటుంది. ఆ ఇల్లు నేను అలా చేశానా కూడా అది కూడా ఆశ్చర్యమే నాకు. ఏదో నచ్చింది చేసుకుంటూ పోయా, అదేమైంది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆ హౌస్. అందరిది ఒకలా ఉంటే మాదొక్కటే ఒకలా ఉంటుంది, డిఫరెంట్గా. ఇంటికి వస్తే చాలా పాజిటివ్గా, చాలా గౌరవంగా అనిపిస్తుంది. అసలు నేను ఆ ఇంటికి వచ్చిపోయినప్పుడల్లా కూడా, ఇక్కడ ఉన్న ఒక 10 days ఉన్నా అనుకోండి, వెళ్ళగానే నాకు ఏదో నేను కూడా గుళ్ళోకి వెళ్తున్నాను అనిపిస్తుంది నాకే. ఇంత నేనే దేవాలయం చేశాను దాన్ని, అలాంటిది నాకే ఆ ఫీలింగ్ వస్తే జనాలకి ఎలా ఉంటుంది. అన్ని పనులు వస్తాయండి, వంట చేస్తాను, మంచిగా ఇంట్లో వర్క్ చేస్తాను అన్నీ. మీ ఇల్లే ఒక దేవాలయం, అందులో మీరే ఒక దేవత. అయితే మీకు ఇప్పటికి మంచి పేరు వచ్చింది. రేపు వేరే ఎవరో వ్యక్తితో పెళ్లి చేయించి పంపించడానికి అమ్మా నాన్న రెడీగా ఉన్నారా? మీకు అసలు ఆలోచన ఉందా? ఇది కొంచెం కష్టమే, కానీ 2 మేనేజ్ చేస్తా అండి. ఇప్పుడు నేను శివయ్య ఇంత చేపిస్తున్నప్పుడు శివపార్వతులు నాతో ఉండి, గౌరీదేవి నాతో ఉండి, శివపార్వతులు ఎలా ఉన్నారు అనే దానికి నిదర్శనం మనం చెప్పుకోవడం మానేద్దాం, కళలు మానేద్దాం. నేను కూడా చెప్పను, వర్క్ గురించి మాట్లాడదాం. మీకు కనిపిస్తుంది కదా ఎలా ఉన్నారు అని. ఒక పసుపు కుంకుమ ఇవ్వడం అంటే గౌరీదేవి ఎంత అనుగ్రహం ఉంటే ఆ స్టేజ్ వస్తుందండి. ఇస్తూనే ఉంటా అండి, ఎన్ని ఇచ్చానో అది లెక్క కూడా లేదు, వేలు కూడా దాటిపోయి ఉంటుంది. అది అన్ని తాంబూలాలు నా చేత్తో వెళ్ళాయి బయటికి, లెక్కలేనన్ని, అది లెక్క కూడా కట్టలేం. అసలు కొన్నేళ్ల నుంచి కదా వెళ్తూనే ఉంటాయి. అంటే ఆ అదృష్టం కూడా ఆ గౌరీదేవి ఇస్తేనే ఉంటుంది. నా చేత్తో ఒక తాంబూలం, ఒక ఆకు, చిన్న ఆకు ఒక్క వెళ్ళాలన్నా అది నాకు రాసి పెట్టుండాలి ఫస్ట్. నేను ఇవ్వగలిగే ఆ అదృష్టం, అర్హత నాకు ఉండాలి. ఇవ్వటం ఏముందండి, మనం తీసుకెళ్ళి రోడ్డున వెళ్ళే వాళ్ళకైనా ఇవ్వచ్చు, కానీ ఇచ్చే వాళ్ళకు కూడా అర్హత ఉండాలి కదా. ఆ అర్హత నేను పరిపూర్ణంగా పొందాను అంటే నాకు అక్కడ ఫస్ట్ అర్థమైంది, అమ్మ నాతో ఉంది, అమ్మ గౌరీదేవి కళ్ళలోకి వస్తుంది. ఈ పసుపు కొమ్ములు, పసుపు అండి మా ఇంట్లో నిత్యం పసుపు బాగా ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలియదు, రీజన్ కూడా ఉండదు. ఒక్కోసారి కేజీలు వచ్చేస్తుంది ఇంట్లోకి. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు శివయ్య అసలు సాక్షాత్తు ఇంట్లోనే కూర్చున్నాడు. నేను మట్టి శివలింగానే పూజిస్తాను, మట్టి శివలింగంతోనే. ఒకసారి ఇట్లనే అండి, లాస్ట్ మధ్యలో ఇయర్లో శివరాత్రి రోజు అభిషేకం చేసి వచ్చాను గుడికి వెళ్ళి. ఇంటికి వచ్చి నేను ఏదో ఆ రోజు కొంచెం హెల్త్ బాగోలేదు, డల్గా ఉండే, ఇంట్లో పూజ చేయలేకపోయాను. అన్నీ తీసుకెళ్ళి ఓపిగ్గా గుళ్ళో అన్ని అభిషేకాలు చేశాను. ఇంటికి వచ్చేసరి జస్ట్ అట్లా దీపం పెట్టానండి దేవుడి ఫోటో ముందు. పెడితే ఆ దీపం, ఇప్పుడు మనం దీపం పెట్టినప్పుడు ఎదురుగా ఫోటోలో దీపం రావాలి కదా, జ్యోతిలింగం, ఆ లింగ రూపం వచ్చిందనమాట. నేను పెట్టినప్పుడు చూడలేదు అది. తర్వాత ఈవినింగ్ వెళ్ళి ఇలా చూసి జస్ట్ సరే ఈరోజు శివరాత్రి కదా స్టేటస్ పెడదామని ఫోటో తీసి ఇలా చూస్తుంటే నాకు ఒక శివలింగం రూపం కనబడుతుంది. ఇటు చూస్తే దీపం ఉంది బయట దీపము రిఫ్లెక్ట్ అయ్యేది ఏంటి, దీపమే రావాలి కదా మిర్రర్లో, కానీ శివలింగం ఫోటో వచ్చింది. అంటే ఆ సాక్షాత్తు శివుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి నేను అడుగడుగున శివపార్వతులు ఉన్నారు. నేను అది మొన్న కార్తీక మాసంలో ఆ శివయ్యని అమ్మవారిని అలా చేయడము, వాళ్ళని ఎత్తుకోవడము, చిన్నపిల్లల్ని ఎత్తుకున్నంత ఫీలింగ్ అండి. అది ఎంత బరువు ఉంది అనుకున్నారు, మట్టి విగ్రహం 30 to 40 మధ్యలో ఉంది. అసలు ఎలా లిఫ్ట్ చేశానో తెలియదు, ఇద్దరిద్దరు పట్టుకుంటే కానీ లేవలేదు, అది చాలా వెయిట్ ఉంటుంది తడి మీద. నైటే చేసాము, 9 or 10 అయింది అయిపోయేటప్పటికి. మళ్ళీ 6:37కి పూజ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా లిఫ్ట్ చేశానండి, ఇంకా అందుకేనేమో లేడీ బాహుబలి అంటున్నా. షోల్డర్ మీద సపోర్ట్ చేశారు అందరూ. తర్వాత ఇంకా మళ్ళీ మండపంలో కూర్చోబెట్టి అలా మొన్న చేసిన పూజతోనే నాకు క్లారిటీ వచ్చింది. ఇంకా ఇక నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, చెయ్యాల్సింది ఉంది. ఏదో చెప్పాలి, నా వల్ల ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి తక్కువైంది, భక్తి ఉంది, చాలామంది గుళ్ళకి వెళ్తారు, దాంట్లో మనం అనడానికి లేదు. కానీ ఇంకా ఏదో ఆధ్యాత్మికత అనేది తగ్గిపోతుంది. చేపించుకోవడం కన్నా కూడా చెయ్యడం ఇంపార్టెంట్. మనం కష్టే ఫలి అంటారు కదా, మన చేతులతోనే ఒక హోమం, మన చేతులతోనే ఒక పూజ మీరు చెయ్యండి, దీని రిజల్ట్ వేరేలా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ప్రశాంతి, మీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారా, ఏంటే నువ్వేంటి, నీ పూజలేంటి, ఈ బామ్మల్లాగా ఈ వేషం ఏంటి అని సరదాగా అంటూ ఉంటారా ఎప్పుడైనా? అట్లా అన్నారు, కానీ
కొంచెం జలస్ ఫీల్ అవుతారు. అది జలస్ ఉంటుంది, నన్ను చూస్తే లేడీస్కి చాలా ఉంటుందండి. అవునా? ఉంటుంది, కామన్గా ఉంటుంది. పూజలు పక్కన పెడితే అందులో వాళ్ళేం జలస్ ఫీల్ అవ్వరు పాపం, అందరూ మెచ్చుకుంటారు. అందులో అసలు ఎవరికి భేదాభిప్రాయాలు ఉండవు. బట్ మనిషి వచ్చేసరికి కొంచెం ఉంటుంది, అది కామనే కదా. ఇంకా నాకు తెలిసిపోద్ది అనమాట, కొంచెం మాటలతోనో చేతలతోనో తెలిసిపోతుంది, అర్థమవుతుంది. అంటే కొంచెం రెడీ మీరు అనుకుంటారండి, సరే ఇప్పుడు పట్టు చీర కట్టుకున్నాను కదా, ఒక మామూలు సింపుల్ శారీ కట్టుకుంటాను, సింపుల్గా ఉన్నా కూడా అదే లుక్ వస్తుందండి నాకు శారీ కడితే. మరి ఇదేం విచిత్రమో అర్థం అవ్వదు. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు, చిన్న మామూలు శారీ కట్టినా కూడా అందంగా కనిపిస్తుంది. అంటే బేసిక్గా మనం క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఉంటే అన్ని క్వాలిటీ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. జలస్ ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ ఉన్నారు, తిట్టే ఫ్రెండ్స్ ఉన్నారు, అరుస్తారు. ఇప్పుడు ఇంకా ఒక్కళ్ళు కూడా ఒక మాట అన్నట్లు భయపడుతున్నారు. అమ్మో ఈమె ఒక అగ్రస్థానానికి వెళ్ళింది, ఇప్పుడు తినని మనం ఏదన్నా, నన్ను కాదు కదా అనేది గాడ్ని కదా, అక్కడ భయపడుతున్నారు కొంచెం. అంటారు నిన్నెందుకు రాని మేము మళ్ళీ మాకెందుకు వచ్చింది, నువ్వు ఏదైనా ఉంటే మంచి అను, మమ్మల్ని ఎలా పడతా అలా అనుకు, భయం వేస్తుంది, నిన్నేమి ఇబ్బంది పెట్టాలి ఏదైనా అంటే తిడతాను మిమ్మల్ని అన్నాను అనుకోండి, అలా అంటారు. అమ్మో నువ్వు అనొద్దు, భయపెట్టేస్తున్నారు అందరినీ. నేనేం భయపెట్టాను, వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకు నిన్ను అనడాము, నేను ఏదన్నా అంటే అమ్మో మాకేదో తగులుతుంది అలా కూడా చెప్తారు, ఉన్నారు అలా కూడా. మీరు పాటలు చాలా బాగా పాడతారంట, మా కోసం ఒక భక్తి గీతం, ఒక సినిమా పాట పాడండి. మీరు ఎక్కడ విన్నారండి? తెలిసింది నాకు. ఓ అంటే సరదాగా, మరి సింగర్ లాగా ఏం కాదు కానీ సరదాగా పాడుతూ ఉంటాను అనమాట. మా గుండెలే నీ గుడి గంటలై మారు మోగేనే కోనంతా మా ఊరంట, 4 వేకుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన, ఇల్లు చేసెను చల్లన నీ వెన్నెల చూపుల పాలన, సెలయేరులా అడవి పొలిమేరలా ఊరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే, వేవేలా చేతులతో వెలసితివమ్మ, అమ్మ ముగ్గురమ్మలకే నువ్వు మూల పుట్టమ్మ, కొండల కోనల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండనే ఉంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి, వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. సినిమా సాంగ్స్ ఏమిష్టం పాడండి. కోదండ రాముడంట కొమ్మలాల వాడు, కౌసల్య కమురుడంట కొమ్మలాల, ఆజాను బాహుడంట అమ్మలాల వాడు, అరవింద నేత్రుడంట అమ్మలాల, రమణీయ రామునికి తగ్గ చోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని, కళ్యాణ రామయ్యను కన్నులర చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాల. మీ కాబోయే శ్రీవారిని తలుచుకుని పాడుతున్నట్టుంది ఈ సినిమా పాట అయితే. సరే అలాగే అనుకోండి. బాగుంది, మీ ప్రయాణం కూడా చాలా బాగుంది, భలే చిన్న వయసులోనే. అయితే ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఇవ్వండి, ఏంటంటే ఇదంతా కూడా ఈమెదంతా పబ్లిసిటీ స్టంట్, ఇదంతా షోయింగ్ బిల్డప్ అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? పబ్లిసిటీ వేరు, నేను చేస్తున్న కార్యాలు వేరు. పబ్లిసిటీ అంటే ఏంటి, మనకి ఏదైనా రివర్స్ ఉపయోగపడేదాన్ని మనం పబ్లిసిటీ చేసుకుంటే మనకి ఇలా జరుగుతుంది ఇలా వస్తుంది అనుకోవచ్చు. నేను జనాలకి చూపించేది పబ్లిసిటీ అవ్వదు కదా. ఎవ్వరు ఎన్ని అనుకున్నా ఇది పబ్లిసిటీ కాదు, ఒక దైవ కార్యం. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, దైవం గురించి మాట్లాడుకుంటున్నాం. కొంచెం అదొక్కటి చూసుకోవాలని అయితే నేను అందరికైతే అది చెప్పుకుంటానండి. నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది, నా ఫీలింగ్ అది. నేను చేసేవి మీరు చూడండి అంతే. కరెక్టే. ఇంకొకటి, మీ వాయిస్ చాలా బాగుంది, డివోషనల్ సాంగ్స్ ఆల్బమ్స్ ఏమైనా చేయొచ్చు కదా మీరు? చేస్తా అండి. ఇప్పుడు మీరు ఐడియా ఇచ్చారు, కొత్త ఐడియా. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయో అన్నీ వస్తాయేమో. మీరు పాడుతున్నప్పుడు ఇందాక నాకు అదే అనిపించింది అనమాట, పాడితే చాలా బాగుంటుంది మీరు అనిపించింది. ఓకే, ట్రై చేయండి. మొత్తానికి ప్రశాంతి, అసలు మీరు చేస్తున్న పూజలు కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటున్నారో భావి తరాలకి పూజలన్నీ చేరాలనేది అది మంచి లక్ష్యమే. ఖచ్చితంగా అందరి నుంచి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు తీసుకునే వయసులోనే మీరే ఆశీర్వాదాలు ఇచ్చేంత వయసుకి ఎదిగారు. అదంతా నిజంగా దేవుడి కృప. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.